అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. జర్నలిస్ట్ శంకరన్న ఈయన ఒక విధంగా చెప్పాలంటే ఈయన పైన నాకు కొంచెం అభిమానం ఉందనే చెప్పాలి. ఎందుకంటే మనోడు ఎక్కడైనా సమస్య ఉంటే, ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే, ఎక్కడైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాడని చెప్పేసి ఒక నమ్మకము నాకు నిన్న మొన్నటి వరకు ఉండే. నేను ఇంతకుముందు మనోడు ఛానల్ చూడలే. ఎప్పుడు నిన్న నైటు ఆటోమేటిక్గా నాకు నోటిఫికేషన్ వచ్చింది సజెషన్లో ఈయన వీడియో వస్తే చూసినారా శంకరన్న ఏం మాట్లాడిండని. నేను ఈయనకి తెలియదు జనరల్గా, కానీ ఈయన నేను ఫాలో అవుతా ఇంతకు ముందు. కానీ ఇప్పుడు నిన్నటి నుంచి నాకు ఈయన పైన ఒక రకమైన భావం వచ్చింది. ఏంటంటే మనోడు కూడా కరప్టడు, డబ్బుల కోసం ఎవడైనా లొంగిపోతాడు అనే విషయం నాకు అర్థమైంది రాత్రి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే మనోడు వీడియో మొత్తం నేను యాక్చువల్గా ఆయన మాట్లాడింది కట్ చేశా, అది కరెక్ట్గా వేరేది పెట్టేసిన, ఇప్పుడు టైం కూడా లేదు. సో మనోడు ఏం చెప్పాడు అనే విషయం మనం ఈరోజు మాట్లాడదాం. ఈ వీడియోలో మనోడు ఏం చెప్పాడంటే, జర్నలిస్టులు అందరూ ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, 4 ఛానళ్ళు ఒక పార్టీ వైపు అయిపోయినాయి, ఒక ఛానల్ ఒక పార్టీ వైపు అయిపోయింది. సో వీళ్ళందరూ డబ్బులకు అమ్ముడుపోయారు. అసలు అమరావతి మహిళలపైన వేధించినప్పుడు మొత్తం చాలా భావాలు వచ్చేసినాయి వాళ్ళ నుంచి బయటికి అని చెప్పేసి మనోడు ఇష్టానుసారం ఇంకా చాలా మాట్లాడాడు. సో అవన్నీ నేను నెక్స్ట్ మనోడు ఖచ్చితంగా చేసే వీడియో పైన ఖచ్చితంగా నేను ఒక రివ్యూ అయితే చేస్తా. ఈ రోజు నుంచి చేద్దామని ఫిక్స్ అయినా. అయితే నేను అన్నకు చెప్పబోయేది ఏంటంటే, అన్న ఈ వీడియో మీరు చూస్తే మీకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడ్డారో మీకేం తెలుసు? ఆంధ్రప్రదేశ్లో రోజువారీ కూలి చేసుకోవడానికి కూడా పనులు లేకుండా పస్తులు పడుకున్న రోజులు ఉన్నాయి. మీకు తెలుసా అంటున్నా. మాస్కులు అడిగితే రోడ్డు మీద ఈడ్చుకెళ్ళి పిచ్చోడిని చేసి చంపేశారే, వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటుందో మీకు తెలుసా? మా అక్కని ఏం చేయకండి ప్లీజ్ దయచేసి వదిలేయండి అని చెప్తే పెట్రోల్ పోసి చంపేసినప్పుడు ఆ అక్క ఎంత బాధపడి ఉంటుంది, ఆ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటుందో మీకు తెలుసా? ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అప్పటికి ఆ దళితుడి యొక్క భార్య, పిల్లలు, తల్లి, తండ్రి ఎంత బాధపడి ఉంటారో మీకు తెలుసా? చెప్పండి. మద్యం ధరలు ఇష్టానుసారం పెంచి, ఇష్టానుసారం కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి కల్తీ మద్యాన్ని పెట్టి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకొని చాలామంది చనిపోతే ఆ యొక్క ఫ్యామిలీలు ఎంత బాధపడ్డాయో మీకు తెలుసా? అదే మద్యం ధరలు ఇష్టానుసారం పెంచేస్తే పేదవాడు ఆ మద్యం కొనడానికి ఇంట్లో ఉన్న భార్య తాలిబొట్టు కూడా అమ్మి తాగేటటువంటి పరిస్థితి మీకు తెలుసా? మీకేం తెలుసని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి? చెప్పండి. అఫ్కోర్స్ మీకు ఆ స్వేచ్ఛ ఉంది. ఎవరికైనా భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తికి వాక్ స్వాతంత్రం అనేది ఉంటుంది. ఎవరైనా మాట్లాడచ్చు, కానీ కరెక్ట్గా మాట్లాడాలి, చూసి మాట్లాడాలి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా, టీడీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా, జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా, బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను అనట్లే. మీ ఇష్టం, ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చు, అది మీ యొక్క స్వతంత్రం. కానీ జరిగినటువంటి అన్యాయాలని అడుగుతూ అప్పుడు ఇది జరిగింది, ఈ తప్పు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది, చెయ్యొద్దు అని చెప్పి మాట్లాడితే కరెక్ట్గా, చాలా కరెక్ట్గా ఉంటుంది. అది తప్ప మొత్తం ఒకే సైడ్ తీసుకొని, మొత్తం ఒకే సైడ్ సపోర్ట్ చేసుకొని మాట్లాడితే గతంలో జరిగిన అన్యాయాలు, గతంలో జరిగినటువంటి దారుణాలు అసలు మేము ప్రత్యక్షంగా చూసామన్నా. జిల్లాలో తిరిగిన వాళ్ళం మేము ప్రత్యక్షంగా చూసాం. ఇంకొక విషయం తెలుసా మీకు? ఒక మంత్రి మన ఉపాధి హామీ పనులు ఉంటాయి కదా, ఉపాధి హామీ పనులకి పెద్ద స్కామ్ చేసి అందులో ఒక 4, 5, ఒక 8 మంది వరకు కాంట్రాక్టులు ఉంటే వాళ్ళు అకౌంట్లో అది పెద్ద స్కామ్ చేసి ప్రభుత్వాలకు బిల్లులు పెట్టి ఇష్టానుసారం డబ్బులు తీసుకొచ్చి ప్రభుత్వం దగ్గర నుంచి, అది చెరువు పనులు అంటే సింపుల్గా మా దగ్గర చెరువు పనులు అంటారు, ఇక్కడ ఉపాధి హామీ అంటారేమో కావచ్చు. అయితే అక్కడి నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ఉపాధి హామీ పనులకు బిల్లు పెట్టి ఆ డబ్బులన్నీ ఆ మంత్రి అకౌంట్లో పడితే దొరికిపోతామని చెప్పి ఆ 8 మంది అకౌంట్లో వేపిస్తే ఆ 8 మంది దగ్గరికి ఐటీ వాళ్ళు వెళితే ఆ 8 మంది మా అకౌంట్లో ఎందుకు డబ్బులు పడ్డాయని చెప్పేసి ఆ సోకాల్డ్ మంత్రి దగ్గరికి వెళ్తే మీ అందరికీ డెత్ సర్టిఫికేట్లు ఇప్పిస్తా అని చెప్పాడు. తెలుసా మీకు ఆ విషయం? దానిపైన మాట్లాడండి అన్న. మీరు ఖచ్చితంగా మంచిగా మాట్లాడతారు కదా, మాకంటే సీనియర్ వ్యక్తి కదా, మీరు మాట్లాడండి. ఆ విషయం కోసం ఎందుకు మాట్లాడతలేరు? ప్రతిదీ మాట్లాడాలా. ఎస్, నేను ఇంతకు ముందే వీడియో చేశా, కుప్పంలో జరిగింది తప్పనే మాట్లాడా. మనము జర్నలిస్టులమన్నా, నాకు టీడీపీ ప్రభుత్వం అంటే అభిమానం ఉండొచ్చు కాక, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జర్నలిజానికి మనం లొంగి ఉండాలి.
అది నేను చివరిగా చెప్పబోయేది. మీరు ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు పెడితే అన్న మీరంటే నాకు చాలా అభిమానం. ఎందుకంటే మీ అనాలిసిస్ బాగుంటుంది. మీ అనాలిసిస్ కూడా నేను చూస్తాను, నాకు టైం దొరికినప్పుడల్లా చూస్తా. కానీ మీరు ఇలా మాట్లాడితే ఖచ్చితంగా నేను కూడా వీడియో చేయాల్సి వస్తుందన్న. ఇది థ్యాంక్ యూ. ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏమైనా ఉంటుంది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.